తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. అయ్యా సీఎం గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఎక్కువ స్థాయిలో ప్రభుత్వ హాస్టల్స్ మరి గురుకులాల్లో చదువుకోవడం జరుగుతుంది. మరి వారి పట్ల మీరు ఎందుకు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు? వారికి కావాల్సినటువంటి బస్సులు ఎందుకు మీరు కల్పించలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఒక పక్క ప్రైవేటు యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న క్రమంలో పేద మరియు బడుగు బలహీన వర్గాల వాళ్ళ విద్యార్థులను ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుకునే క్రమంలో మీరు ఎందుకు అక్కడ మెరుగైన మరియు భోజనాన్ని మెరుగైన విద్యను అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యంగా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు ఏమని హామీ ఇచ్చిండ్రు విద్యార్థులకు, ప్రజలకు? నేను ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విద్యార్థుల సమస్య పరిష్కరిస్తా, విద్యార్థుల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి దాదాపుగా 18 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు విద్యారంగ సమస్య పైన మీరు ఎందుకు స్పందించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్క కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కువ సార్లు ఫీజులు వసూలుస్తున్నా కానీ మీరు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం, సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది సీఎంలు పనిచేసిండ్రు. అక్కడ ఆ రాష్ట్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు